హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అమ్మ స్టైల్లో నోట్లో పెడితే నెయ్యిలా కరిగిపోయే గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామండి. నాకైతే వంకాయ అంటే అసలు ఇష్టమే కాదండి, కానీ ఈ గుత్తి వంకాయ కోసం తింటూ ఉంటా. నాలా వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చెప్పేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే వంకాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఘాట్లు పెట్టుకొని ఉప్పు వేసిన వాటర్లో ఈ వంకాయలను వేసేద్దామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 మీడియం ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా మిక్స్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి దాకా పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వంకాయలను ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దాకాలో కొంచెం ఆయిల్ వేసి ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టిన మసాలాను కూడా వేసి కొంతసేపు మగ్గించుకుందామండి. ఇప్పుడు ఈ మసాలా ముద్దను ప్లేట్లోకి తీసుకొని వంకాయలకి బాగా పట్టించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించి దాకా పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి మసాలా కలిపి పెట్టుకున్న వంకాయల్ని వేసుకుందామండి. ఇప్పుడు అందులోనే చిన్న కప్పు వాటర్ వేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఫైనల్గా కొంచెం వేయించిన పల్లీల పొడి, కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. అంతేనండి, కూరగాయలన్నింటిలో రాజైన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.